చాలా భయంగా ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అనంతమై వస్తారు మీ దగ్గరికి. చూసారుగా, అంటే ఒక భయం వేసేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అనేది ఒక వీడియో చూసిన తర్వాత మాకు భయం వేస్తుంది. ఈ భయానికి కారణం ఏంటి అనేది మీరు కూడా చూడాలనుకుంటే ఒక్కసారి చూడండి. నేను వెనకమాల వాళ్ళతో ప్లే చేపిస్తాను. ఎడిటర్ కొంచెం వేయండి వెనకమాల. లాక్ పడింది యాజ్ ఇట్ ఈస్. మా చిన్నతనం నుంచి కూడా, అంటే చిన్నతనం అని చెప్పడం అంటే ఎప్పుడు ఎవరో చెప్పలేదుగా, మనం ఒక 4 ఎపిసోడ్లు సిరీస్ చేసిన మన మహానటి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు లేట్ సావిత్రి గారు, సారీ అమ్మ తప్పట్లేదు, మరి మీకంటే మహా నటులు ఇక్కడ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు కాబట్టి ఎవరో అర్థమైపోయి ఉంటుందిగా మీకు. స్టార్ట్. ఎప్పుడైతే కాంగ్రెస్ హయాం ఉంటూ జరిగిందో అప్పటి నుంచి కూడా మనకు తెలుసు, కొండ మీద శ్రీవారితో ఏదో ఒక వాద వివాదం ఉండేది. అప్పుడు మేమంతా నిద్రపోయాం. సావిత్రి గారు అప్పుడు నిద్రపోయారు, ఇప్పుడు మేల్కొన్నారు. పోయాయని ఒకటి, ఆయన వజ్రాల కిరీటం పోయిందని ఒకసారి, ఆయన ఆస్తులు మాగాణులు భూములు ఆక్రమించుకున్నారని ఒకసారి, హుండీలోని డబ్బులు పరధర్మాలకు వెళ్ళిపోతున్నాయని ఒకసారి, హాస్పిటళ్లలో అక్రమాలు చేశారని ఒకసారి, హాస్పిటల్లను కోవిడ్ టైంలో రోజుకు 2 లక్షలు తీసుకున్నారని ఒకసారి, అలా అక్రమంగా తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం మన హాస్పిటల్ని బ్యాన్ చేసిందని ఒకసారి. అసలు నేను ఆ టాపిక్లోకి ఎందుకు వెళ్ళా? ఓకే, ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. అట్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ సందర్భాలలో మీరు ఎక్కడ నిద్రపోతున్నారు మాధవీలత గారు? క్షమించాలి సావిత్రి గారు, మీరు ఎక్కడ నిద్రపోతున్నారు? మీరు ఎక్కడ నిద్రపోతున్నారు? అలా జరిగినప్పుడు మీరు ఎందుకు అప్పుడు మాట్లాడలేదు? ఇప్పుడు గుర్తొచ్చినాయా? ఇది తారస్థాయి. ఎంత నీచానికి ఒడిగట్టడం అంటే ఏంటి? ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఒకటి ఉండదు. ఎంత స్థితి? ఇంత జరిగాక హైందవురాలైన నేను అండర్టేకింగ్ ని ఎత్తగొట్టేసి 1990 జీవో 311 ఆంధ్రప్రదేశ్ గెజెటెడ్ ప్రకారము, గెజెటెడ్ కాదులే, గెజెట్, అది గెజెట్ నోటిఫికేషన్ అంటారులే. పరధర్మ పరమత పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. దాన్ని నువ్వు సెప్టెంబర్ 2020 సెప్టెంబర్ 20 రోజు మీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? అప్పుడు మీరేం చేసినారు సావిత్రి గారు? మీరేం చేసినారు అప్పుడు? ఎందుకు యాక్టింగ్? మీ భాష నార్మల్గా మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఇది? ఎట్లా తొలగించినాడు మీ చిన్నాయన? ఇవన్నీ ఎందుకు? మీరు ఇక్కడేమో తెలంగాణ లాంగ్వేజ్, అక్కడికి వెళ్ళేమో రాయలసీమ యాస. ఈ పేరుని మీరు జస్టిఫై చేస్తారు తెలుసా సావిత్రి గారు? మీకు ఈ పేరుని మీరు జస్టిఫై చేస్తారండి, మీరు జస్టిఫై చేస్తారు మీరు ఈ పేరుని. అండర్టేకింగ్ తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? నమ్మక్కర్లేదు. యాక్చువల్గా అది కూడా పొలిటికల్ స్ట్రాటజీయే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు ఇప్పుడు తిరుపతికి వచ్చి ఆయన్ని ఫ్లేరప్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. అలాగే ఆయన్ని మీరు కావాలని అండర్టేకింగ్ అంటే, ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు, ఆ పర్టికులర్ దేవస్థానానికి పాదయాత్రకి ముందు, పాదయాత్రకి తర్వాత వచ్చినప్పుడు మీరందరూ, వేరే పదం వచ్చింది, మీరందరూ గుడ్డిగాడిది పళ్ళు నవ్వుతున్నారు ఏంటండి? ఏం చేస్తున్నారు మీరంతా? గుడ్డిగాడిది పళ్ళు నవ్వుతున్నారా? ఆ టైంలో మీరు ఎందుకు మాట్లాడలా? అధికారంలో ఉన్నప్పుడు అంటే మాట్లాడే ధైర్యం లేదు, ఎదుటోడు అధికారంలో ఉన్నప్పుడు మనకు మాట్లాడే ధైర్యం లేదు. మన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి సర్ర మొత్తం మరిగిపోతూ ఉంటాయి. అప్పుడు దాకా అంత మొత్తం ఐస్ బకెట్లో కూర్చున్నట్టు ఇట్లా కూర్చుంటారు ఏంటి? కానీ ఇప్పుడు మాత్రం మన అధికారం, మన ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా
ఈ ఈ సో కాల్డ్ ఫ్యూరియస్ స్టేట్మెంట్స్ అని ఇస్తుంటారు. అప్పుడు ఎందుకు ఇలా ప్రభుత్వంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి భయపడ్డారా? ఇప్పుడు ఎందుకు మాడుతున్నారు? రాజకీయ లబ్ధి ఏమీ లేదు దాన్ని రైజ్ చేయాలా, ఫ్లేరప్ చేయాలా అంటావు. ఈ అండర్టేకింగ్ సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? అండర్టేకింగ్ ని తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? ఈ అండర్టేకింగ్ మళ్ళీ వస్తా మీకోసం వ్యూవర్స్ కి, మీరు చూడాలా అసలు ఈవిడికి ఎందుకు ఎంతమంది నన్ను తిట్టారనుకుంటున్నారు కామెంట్స్ లో. ఎందుకయా సావిత్రి గారి పేరు ఆవిడకి పెట్టాడు? మీకు తెలియదు బ్రో, మీకు తెలియదు. ఈవిడ టాలెంట్ మీకు తెలియదు. మీరు చూడండి. సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? మారిపోయింది. అండర్టేకింగ్ ని తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? ఈ అండర్టేకింగ్ ఈ రోజు సంతకం పెడతావా? కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా? మరి 18 సార్లు నెయ్యి బాగలేదని రిజెక్ట్ చేస్తే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే? 18 సార్లు రిజెక్ట్ అయింది. ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి సావిత్రి గారికి సంబంధించి వీడియో ఎప్పుడైనా చేస్తుంటే ముందామా ఎట్లా చిత్రం తొలగించినారు చంద్రబాబు నాయుడు గారు. ఈ యాక్టింగ్ అసలు మా కంటెంట్ అంతా మర్చిపోతాం. సావిత్రి గారు మీరు దయచేసి మీ ఆ యాక్టింగ్ మీ ఈ సహజ గుణమైన సిద్ధమైన ఇది మీరు తగ్గించాలా. బాగా మీ తప్పిది ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి, హోమాలు చేయాలని ఆధీనం నువ్వెందుకు బయటికి రాలే? మీరు ఆధీనం ఎందుకు బయటికి రాలే? కిరీటం పోయినప్పుడు ఎందుకు బయటికి రాలే? జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వద్దు అని చెప్పి తీసేసినప్పుడు వాళ్ళ చిన్న అయినో తీసేసినప్పుడు ఎందుకు బయటికి రాలే? అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆదినం నువ్వు ఎందుకు మెట్లెక్కిపోలే? ఆదినం చెప్పింటే మా బోటి వాళ్ళం ఆ రోజే ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళం కదా. చేస్తారు మీరు. ఎందుకు చేయలే నువ్వు? డ్రామా నడుస్తుందా? ఓట్లు కావాలా నీకు? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్న పొలిటీషియన్ నా లాంటి వాళ్ళ రాజకీయాన్ని భక్తిని కలిపినాడా? ఇది బాలేదండి. ఈ పద్ధతి అస్సలు బాలేదు. ఇప్పుడు మీరు రాజకీయాన్ని భక్తిని కలుపుతున్న నరేంద్ర మోదీ గారి గురించి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, అంతేనా? తప్పిది. మీ పార్టీ అధ్యక్షుడైన మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గురించి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఇంకోసారి అలా అంటున్నారు సార్, తప్పది. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నారుగా, మీరు దెబ్బల దెబ్బ మా అన్న పవన్ కళ్యాణ్ అన్నారుగా మీరు. పద్ధతి కాదండి ఇది. మీరందరూ ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు. మీకు ఇది ఒకటి నా ప్రాణానికి. మళ్ళీ డైలాగ్ రిపీట్. డ్రామా నడుస్తుందా? ఓట్లు కావాలా నీకు? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్న పొలిటీషియన్ నా లాంటి వాళ్ళ అనంతమై వస్తారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. One eternity later. అలా మాధవీలత గారి సావిత్రి గారి ఆ అరవేర భయంకరమైన అనంతమైన వార్నింగ్ తర్వాత ఇప్పుడు ఇంకో ధమ్కి అనాల్సి వచ్చింది. మీరు కూడా వినండి. శ్రీ తిరుపతి ఎవరో చెప్పక్కర్లేదు అనుకుంటా మీకు. ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే చెప్పండి. మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ లడ్డూలో
ఈ పందులు గాని వేరే వేరే జంతువులు మొత్తం అది జంతువులు మెంతులు కాదు రాజాసింగ్ గారు, జంతువులు. మళ్ళీ కరెక్షన్స్ అవుతున్నారు. నెయ్యి కలుపుతున్నారు. ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే అది ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాజాసింగ్ గారు, మీకు తెలవదేమో, అది ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. కలిపారు అనే కన్ఫర్మేషన్ ఎవరు చెప్పలేదండి. కలిపారు అనే ఒక ఆరోపణ వచ్చింది, కలిపి ఉండొచ్చు అనే ఒక సందేహం వచ్చింది, కలపకపోవచ్చేమో అనేది కూడా ఇంకొక పేజీలో కూడా రాస్తుంది. జంతువులు మెంతులు కలపలేదు, ఎవరు కలపలేదు అని నేను చెప్పకూడదు. ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దట్ స్టేట్మెంట్. కలిపారా కలపలేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి, అది జంతువులైనా మెంతులైనా. ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో పాపిస్టుడా? ఉంటారా అని పాపిస్టుడు చర్చ నడుస్తుంది. ఎందుకంటే తెలియదు. న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్ లో, ఏం చూసారో, ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఎవరో ఆ గుడిని అపవిత్రం చేసిన వాళ్ళు అంటున్నారు. చెప్పండి. రేపు దర్శనానికి వెళ్తారా అంట. అంటే అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత చేయలేదు, చేశారు అని ఆరోపణ వచ్చింది. అది పాపం చేయలేదు, మీది అట్లా పాపం చేసింది అని కన్ఫర్మ్ చేయొద్దు. మీది ఎందుకు అట్లా చేస్తుంది చెప్పండి. కొద్దిగా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు, అప్పుడు నీది మాట్లాడలేదు, నీది అప్పుడు మాట్లాడలేదు, మహానటి మాట్లాడలేదు, మీది అది ఇద్దరు వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది. ఎందుకు ఇది రాజకీయం చెప్పు? దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్ గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. దేవుడి మీద నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది కరెక్ట్, ఓకే. అయితే అతను అంటే హిందూ దేవుడి మీద నమ్మకం లేదు, ఆయన ఒక క్రిస్టియన్ అన్న విషయం కరెక్ట్. అతను డిక్లరేషన్ రాయాలా రాయకూడదా అనేది అగైన్ మళ్ళీ దాని మీద కూడా ఒక ఇష్యూని రేజ్ చేశారు. అది కంపల్సరీ, ఒకవేళ డిక్లరేషన్ రాసి రావాలి అన్నప్పుడు ఆయన రాసి రావాల్సి ఉంటుంది యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆర్డర్. కాబట్టి దాని జోలికి నేను మాట్లాడను. అది ఒక మతానికి సంబంధించిన సెంటిమెంట్కి సంబంధించిన ఇష్యూ. రైట్. ఇప్పుడు నేను స్లాంగ్ మారిపోయింది కదా, ఓకే. అది రాజకీయంది నేను మాట్లాడేది, మతానికి సంబంధించిన సెంటిమెంట్ది నేను మాట్లాడేది, రాజకీయాన్ని అయితే నేను మాట్లాడతాది. రైట్. ఇప్పుడు మాట్లాడతాను. అది జగన్మోహన్ రెడ్డిది ముఖ్యమంత్రిగా ఉంది, అప్పుడు నువ్వు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏంటి ఇది చెప్పు. మొత్తం మన తెలుగు సమాజం అంటే ఏంటి? ఇప్పుడు దాకా మీరు నీది మాట్లాడింది తెలుగు అయితే నాది మాట్లాడింది ఏంటిది? తిడుతున్నారు. మీరు దొరికితే చంపేస్తారు, అంత కోపం హిందూ. చంపేస్తుంది, నీది చంపేస్తుంది. జగన్మోహన్ రెడ్డిది దొరికితే నీది చంపేస్తుందా? ఇప్పుడు మేము అందరం నాది వణుకుతుంది. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంటున్నా. One minute. నాకు వణుకు వస్తుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మీరు అట్లా రాజకీయ హత్యలు చేయొచ్చా చెప్పు? నీది నార్త్లో ఉన్న సిద్ధాంతం ఇక్కడికి తీసుకొచ్చి పుస్తాది, ఇక్కడ సౌత్ ఇండియన్స్ యాక్సెప్ట్ చేస్తుంది అనుకోవద్దు. అర్థమైందా? ఇక ఈ మొత్తం ఈ నెక్స్ట్ అంతా కూడా నేను మాట్లాడాయి, ఎందుకంటే పొద్దున్నే ఫస్ట్ పార్ట్లో సావిత్రిది ఇప్పుడు ఈయనది చూపించి
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఫస్ట్ పార్ట్లో సావిత్రిది, ఇప్పుడు ఈయనది చూపించి ఆ వీడియోస్ నేను మాట్లాడాయి. బై బై.